హలో బ్యూటిఫుల్ పీపుల్. సో టుడేస్ బ్లాగ్లో నేను నా డే ఎలా స్టార్ట్ చేస్తాను అనేది షేర్ చేసుకున్నాను మీతో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్నింగ్ లేచిన వెంటనే యాజ్ యూజువల్ ఫేస్ క్లీన్స్ చేసా, కొంచెం వామ్ వాటర్ తాగా. దెన్ టుడే ఐమ్ ప్లానింగ్ టు అప్లై దిస్ ఫేస్ మాస్క్. సో ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసా. ఇది రోజ్ పెటల్ పౌడర్ అండ్ బీట్రూట్ పౌడర్ రెండు ఆర్డర్ చేశాను. నేను కూడా ఫస్ట్ టైమే అప్లై చేస్తున్నా. సో ఐ డోంట్ నో రిజల్ట్స్ ఎలా వస్తాయనేది. అండ్ ఇందులో నేను కొంచెం కర్డ్ అండ్ ఏమంటారు అది అలోవెరా జెల్ ఆ రెండు కలిపేసి పేస్ట్లా చేసుకున్నా విత్ దట్ పౌడర్. మీరు కావాలంటే అలోవెరా జెల్ ప్లేస్లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 15 మినిట్స్ ఇట్లా హార్డ్గా అయిపోయింది. సో ఐ స్క్రబ్ ఇట్ అనమాట. ఐ డిడ్ంట్ వాష్ మై ఫేస్, బట్ నేను స్క్రబ్ చేసి ఇట్లా తీసా. సో కొంచెం నా స్కిన్ సెన్సిటివ్ కాబట్టి రెడ్ అయిపోయింది. సో మీరు కూడా అట్లా స్క్రబ్ చేసినా చేయొచ్చు, లేకుంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాష్ ఇట్ ఆల్సో. సో సిన్స్ అది చాలా రెడ్గా ఉంది అనేసి నేను వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేసేసా తీసిన వెంటనే. సో ఐ యూజ్ దిస్ మాయిశ్చరైజర్ పాండ్స్ సూపర్ లైట్ జెల్. ఇదే సూట్ అవుతుంది నా స్కిన్కి అండ్ ఇది స్టిక్కీగా కూడా అనిపించదు. సో దిస్ ఈజ్ బిఫోర్ అప్లయింగ్ ద మాస్క్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ అప్లయింగ్ ఇట్. రిజల్ట్స్ ఇలా వచ్చింది. సో ఫర్ ఫస్ట్ టైం వాట్ ఎవర్ ద రిజల్ట్స్ దట్ పౌడర్ హ్యాస్ గివెన్ అది దట్ వాజ్ ఓకే, బట్ అది కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందో అనేది వీ హ్యావ్ టు సీ. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై బనానా షేక్. సో ఫర్ దట్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ బనానా ఫ్రమ్ కంట్రీ డిలైట్ అనమాట. కంట్రీ డిలైట్లో బనానా నిజంగా న్యాచురల్గా స్వీట్గా ఉంటుంది కంపేర్డ్ టు ది మార్కెట్ బనానా. నేను అది టేస్ట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశాను. అక్కడ అది కార్బైడ్ ఫ్రీ ఉంటుంది అండ్ అది మనకి తెలుస్తుంది. ఇఫ్ ఆ బనానా మనం పట్టుకొని చూస్తే అది మొత్తం రైప్ అవుతుంది. దాంతోపాటు అది పైన ఏదైతే స్టెమ్ ఉంటుందో అది కూడా బాగా ఎండిపోతుంది. సో అది ఒక టైప్ ఆఫ్ వే వీ కెన్ చెక్ ఇట్ లైక్ ఇట్స్ న్యాచురలీ దాన్ని రైప్ చేశారు అనేసి. కానీ అదే మార్కెట్లోవి అయితే మొత్తం బనానా మాత్రం రైప్ అయిపోద్ది, కానీ దాని స్టెమ్ మాత్రం అట్లా గ్రీన్గానే గట్టిగానే ఉండిపోద్ది. సో అందుకే టేస్ట్ వైజ్ అయితే కంట్రీ డిలైట్దే నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో ఫర్ బనానా షేక్ ఇలా నేను ఆర్డర్స్ పెట్టుకుంటా అనమాట. ఇక్కడ నేను మఖానా అండ్ పీనట్ రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకొని ఉంచుకున్నా. నేను వెజిటేరియన్ కాబట్టి కొంచెం ప్రోటీన్ తీసుకోవాలి. సో అందులో మిక్స్ చేసేసి నేను తీసుకుంటా అనమాట. సో నా ఐ కేమ్ అవుట్ సైడ్, కొంచెం విటమిన్ డి తీసుకుందాం సన్తో అనేసి వచ్చా కొంచెం బయటకి అండ్ ఎంజాయ్ చేస్తున్నాను నా షేక్. నేను నైట్ గోరింటాకు పెట్టుకున్నా. అద్దు ఇచ్చింది నాకు. మా ఇంటి పక్కనే చిన్న పాప ఉంటుంది, అది తెచ్చి ఇచ్చింది, పెట్టుకున్నా. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఇట్లా ఇంటి బయట కొంచెం గ్రీనరీ ఉంటే చాలా బాగుంటుంది. అందుకే ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే కొన్నైనా కొన్ని కొంచెం పెంచుకుందాంలే, చూసుకొని అట్లా కూర్చుందాం అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇది బడ్స్ స్పారో, ఫ్లవర్స్ వస్తున్నాయి ఎల్లో ఎల్లో చిన్న చిన్నవి. మోస్ట్లీ వీకెండ్స్లో చూస్తా అనమాట. ప్లాంట్స్కి బాగా అబ్జర్వ్ చేస్తా ఇక్కడ ఏముంది ఎలా ఉంటాయి అనేసి. క్లీన్ అయినా ఏదైనా అవన్నీ అన్వాంటెడ్ ప్లాంట్స్ తీయడం కూడా అన్నీ నాకు వీకెండ్స్లోనే కొంచెం టైం దొరుకుతుంది. సో అప్పుడే చేస్తా. ఇది వచ్చేసి మ్యాంగో ట్రీ. ఇది నేను ఇంటికి వెళ్ళే ముందు జస్ట్ అట్లా సీడ్ పెట్టేసి వెళ్ళిపోయా. వచ్చేటప్పటికి ఇట్లా పెద్ద మొక్క అయిపోయి ఉండింది. సో అది అలా ఉంచేసా అనమాట, ఏం తీయకుండా. సో నెక్స్ట్ స్నానం కూడా చేసి ఫ్రెష్ అయ్యి తులసి కోటలో కొంచెం వాటర్ పోసి దెన్ దీపం కూడా పెట్టేసా. ఆల్మోస్ట్ మార్నింగ్ రొటీన్ అయిపోయినట్టే. ఇంకా స్లైట్గా ఏదైనా టిఫిన్ చేసేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేయడమే ఉంది. సో మీకు తెలిసిందే, వర్క్ స్టార్ట్ అయ్యాక ఇంకా మన బాడీలో చార్జ్ ఎక్కడ ఉంటుంది, మెల్లిమెల్లిగా అది కూడా పోతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్ గైస్. I hope you all like it. Thank you for watching. Till then, tata.